ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. భారతీయులు బంగారంతో పాటు వెండిని కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని ఓ విలువైన మెటల్ గా మాత్రమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా చూస్తారు. దీంతో ఈ ఫెస్టివల్ సీజన్ లో సాధారణంగానే సిల్వర్ కి డిమాండ్ పెరిగింది. చాలా మంది వెండిని కొనుగోలు చేయడానికి మార్కెట్లకు వెళ్తున్నారు. అయితే చాలా మంది ఇండియాలో ఒక సిటీకి మరొక సిటీకి సిల్వర్ ప్రైస్ లో చాలా తేడా ఉంటుందని తెలియదు. ఇటీవల వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్ ఈ ధరల తేడాను హైలైట్ చేసింది. ఇదొక క్లెవర్ బిజినెస్ ఐడియా అవుతుందని, వెండి చౌకగా ఉన్న చోట కొనడం, ఖరీదైన చోట అమ్మడం వల్ల భారీ లాభం ఉంటుందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఫుడ్ కంటెంట్ క్రియేటర్ నళిని ఉనగర్ 2 నగరాల మధ్య వెండి ధరల్లో తేడా గుర్తించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు. 2025 అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో కిలో వెండి ధర 1,89,000 ఉంటే, అదే రోజు విశాఖపట్నంలో దాదాపు 2,06,000 పలికినట్లు తెలిపారు. అంటే 2 నగరాల మధ్య ధరల్లో తేడా ఏకంగా కిలోకు 17,000 ఉంది. దీంతో అహ్మదాబాద్ లో వెండి కొనండి, విశాఖపట్నంకు రైల్లో వెళ్లి అక్కడ అమ్మి క్విక్ ప్రాఫిట్ పొందండి అని నళిని ట్వీట్లో తెలిపింది. రౌండ్ ట్రిప్ ట్రైన్ టికెట్ ట్యాక్స్లు కలిపి 2,000 ఖర్చు అవుతుంది. అంటే ప్రతి ట్రిప్ కు 14,490 నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెలకు 3 నుంచి 4 సార్లు ట్రిప్ రిపీట్ చేసినా 43,000 నుంచి 58,000 వరకు సంపాదించవచ్చని ఆమె పేర్కొంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. వినియోగదారులు దీన్ని ది మోస్ట్ ఇండియన్ బిజినెస్ ఐడియా ఎవరని ప్రశంసిస్తున్నారు. ధరల తేడాలను సద్వినియోగం చేసుకుని లాభం పొందే ఐడియాపై చాలా మంది ఆసక్తి చూపారు. ఈ ఆలోచన తెలివైనదిగా అనిపించినప్పటికీ ఈ ప్లాన్స్ వర్కౌట్ కావని వ్యాపారులు, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. డీలర్ మార్జిన్లు, ప్యూరిటీ చెక్స్ కారణంగా సిల్వర్ రీసేల్ వాల్యూ సాధారణంగా కొన్న ధర కంటే తక్కువగా ఉంటుంది. 1.89 లక్షలకు వెండిని కొనుగోలు చేసినప్పటికీ దాన్ని మళ్లీ అదే మొత్తానికి అమ్మలేరు. అయితే వివిధ నగరాల్లో వెండి ధరలో అంత ఎక్కువ తేడా లేదని కొందరు నెటిజన్లు గుర్తించారు. ఎందుకంటే సిల్వర్ ని నేషనల్ లెవెల్లో రెగ్యులేట్ చేస్తారు. వెండిపై 3% GST వర్తిస్తుంది. ఇది రీసెల్లింగ్ ప్రాఫిట్ ని తగ్గిస్తుంది. వ్యాపార ప్రయోజనాల కోసం వెండిని రవాణా చేసే ఎవరైనా రిజిస్టర్డ్ GST డీలర్ అయి ఉండాలి. వారు కూడా వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ క్యారీ చేయాలి. వారి దగ్గర ఈవే బిల్లు ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తే చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. నిపుణులు రోజువారీ ధర హెచ్చుతగ్గుల గురించి కూడా హెచ్చరించారు.